విక్కీ వాళ్ళ పిన్ని బాబాయ్ అక్కడ హాల్లో అలా సోఫాలో కూర్చుని ఉంటారు. ఇంతలో అక్కడికి అను వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి అంటుంది. ఏమైంది అని చెప్పి అంటే పద్మావతి ఇంట్లో కనిపించడం లేదు అత్తయ్య అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడతారు. ఇంతలో అక్కడే ఉన్న విక్కీ వాళ్ళ చెల్లి పద్మావతి ఇంట్లో నుండి తప్పించుకుని వెళ్ళిపోయింది, రాత్రికి రాత్రే వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న విక్కీ వాళ్ళ పిన్ని అయితే ఎందుకు పద్మావతి ఎందుకు వెళ్ళిపోయింది, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ బాబాయ్ మాత్రం ఏం జరిగినా సరే చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి వాళ్ళ బాబాయ్ అయితే అంటూ ఉంటారు. అలా పద్మావతి కోసం వాళ్ళు అయితే వెతుకుతూ ఉంటారు. ఇంతలో విక్రమాదిత్య అయితే కారులో వెళ్తూ వెళ్తూ పద్మావతి, నేను నీకోసమే వస్తున్నాను పద్మావతి, ఎన్నాళ్ళు నేను నిన్ను బాధ పెట్టాను, నా బాధల నుండి నీకు విముక్తి కలగడం కోసం అని చెప్పి ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను. నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేది నీతో మాత్రమే, నిన్ను తీసుకొని మాత్రమే. ఇక నిన్ను ఏ బాధ పెట్టను, నీకు వచ్చిన బాధలన్నీ పోయేలా నేను చేస్తాను పద్మావతి, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అని చెప్పి విక్కీ పద్మావతి గురించి అలా ఆలోచిస్తూ కారులో వెళ్తూ ఉంటాడు. ఇక నీకు ఏ బాధ రాకుండా నేను చూసుకుంటాను, ఎన్నాళ్ళు బాధ పెట్టినందుకు నన్ను క్షమించు, ఆ బాధలన్నింటినీ కూడా తొలగించేలా చేస్తాను ఇప్పుడు నేను అని చెప్పి విక్కీ అయితే అలా కారులో పద్మావతి కోసం అని చెప్పి పద్మావతి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.